హాయ్ అండి, వెల్కమ్ టు మీ చిన్నీస్ కిచెన్. నేను చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఆల్ ఆప్షన్లో పెట్టుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీ ఇంటికి ఫాస్ట్గా వచ్చేస్తాయి. ఇంక లేట్ చేయకుండా మన టాపిక్ స్టార్ట్ చేద్దామండి. ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఎగ్ టిక్కా మసాలా కర్రీ. ముందుగా మీకు ఎన్ని ఎగ్స్ అయితే కావాలో వాటిని తీసుకొని బాయిల్ చేసుకోండి. తర్వాత ఒక 3 టొమాటోలు, ఒక 5-6 పచ్చిమిర్చి, అలానే కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ గసగసాలు, అలానే బిర్యానీ మసాలాలు వేసి ఒక 4 నుండి 5 సెకండ్ల పాటు వేయించండి. ఇవి మరీ బాగా ఎర్రగా వేపేయకుండా ఒక 20% వేగేంత వరకు వేయించండి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసి బాగా వేయించండి. ఆనియన్స్ బాగా ఎర్రగా వేగేంత వరకు వేయించండి. ఇవి ఇలా బాగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేయించండి. ఇవి ఇలా బాగా వేగిన తర్వాత 1.5 స్పూన్ ధనియాల పౌడర్, 1.5 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ కారం, తగినంత ఉప్పు వేసి ఒకసారి వేయించండి. సాల్ట్ కంటే కూడా క్రిస్టల్ సాల్ట్ని యూజ్ చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలిపిన తర్వాత స్టవ్ను ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టి 1 కప్పు పెరుగు తీసుకొని 1 స్పూన్తో కానీ లేదా ఫోర్క్తో కానీ లేదంటే బీటర్తో కానీ బాగా బీట్ చేసుకోండి. ఇలా బీట్ చేసుకుని పెరుగుని వేయించిన ఆనియన్స్లో వేసి బాగా వేయించండి. ఈ గ్రేవీ ప్యాన్కి అడుగంటకుండా కంటిన్యూగా వేయిస్తూ ఉండండి. గ్రేవీ ఇలా దగ్గర పడిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి బాగా వేయించండి. పచ్చివాసన పోయేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా వేయించండి. ఈ గ్రేవీ ప్యాన్కి అడుగంటకుండా కంటిన్యూగా వేయిస్తూ ఉండండి. ఆ గ్రేవీ దగ్గర పడేంత వరకు కూడా అలా వేయిస్తూ ఉండండి. గ్రేవీ ఇలా దగ్గర పడిన తర్వాత దీంట్లో ఒక 1/2 కప్ వాటర్ వేసి ఒకసారి మిక్స్ చేసి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచండి. అది ఉడికేలోగా బాయిల్ అయిపోయిన ఎగ్స్ని తీసుకొని చన్నీటిలో వేసుకొని పీల్ ఆఫ్ చేసేసుకోండి. పీల్ ఆఫ్ చేసుకున్న ఎగ్స్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ గ్రేవీ ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ స్లైసెస్ని జాగ్రత్తగా ఒక్కొక్కటిగా అందులో వేయండి. అన్నీ ఇలా వేసేసిన తర్వాత గరిటెతో గ్రేవీని చాలా నెమ్మదిగా తిప్పండి. మీరు ఫాస్ట్గా తిప్పేస్తే ఎగ్ యోక్, ఎగ్ వైట్ 2 సెపరేట్ అయిపోయి గ్రేవీలో కలిసిపోతాయి. సో స్లోగా తిప్పండి. ఇలా తిప్పిన తర్వాత ఒకసారి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. కర్రీ ఇలా ఉడికిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి నెమ్మదిగా తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా మన ఎగ్ టిక్కా మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.